నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వర్షాకాలం లేదా తుఫాన్ హెచ్చరికలు ఉన్నప్పుడు యాత్రికులు వెళ్ళొచ్చి సముద్రం అత్యంత ప్రమాదకరంగా ఉన్నది. ఎవరో లాభంగా వెళ్ళరాదు. ముఖ్యంగా మన సిఐ గారికి, ఎస్ఐ గారికి, పోలీస్ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. అట్లాగే రెవెన్యూ వాళ్ళకి, ఎంఆర్ఓ గారికి, మన పంచాయతీ సెక్రటరీకి, హెల్త్ డిపార్ట్మెంట్కి, అట్లాగే స్పెషల్ ఆఫీసరు సాయిబాబు గారికి, ఎంఆర్ఓ గారికి, అందరికీ, ఎండిఓ గారికి మాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసు. మేము భారీగా చేసాం పులిహార, మంచిన ప్యాకెట్లు, ట్యాంకర్ ఏ లోటు లేకుండా, బస్సులు అందరికి ఏ లోటు లేకుండా అందించి శుభ్రంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా. కార్తీక పౌర్ణమి సందర్భంగా మన కోడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన సాగర్ సంగమం దగ్గర పులిహార పంపిణీ మరియు వాటర్ ప్యాకెట్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చాలామంది అందరూ పాల్గొన్నారు, చాలామంది దాతలు కూడా పాల్గొన్నారు. అలాగే భక్తులకి ఎటువంటి అసౌక్యాలు కలగకుండా మన యంత్రాంగం కూడా ఇక్కడ వాష్రూమ్స్ కావచ్చు, వాటర్ కావచ్చు అన్నీ ప్రొవైడ్ చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంగతి జరగకోకుండా గవర్నమెంట్ యంత్రాంగం కూడా బాగానే పనిచేసింది. పోలీస్ యంత్రాంగం కూడా అందరినీ గైడ్ చేస్తూ అక్కడ మూడు రైతుల దగ్గరికి వెళ్ళకోకుండా ఇక్కడే స్నానం చేయించి వాళ్ళకి కావాల్సిన వెహికల్ కిట్ కావచ్చు, ఓవర్స్ ప్యాడ్లు కావచ్చు అన్నీ అరేంజ్ చేసింది. అలాగే మా వంతు మా ఎమ్మెల్యే గారు మా అధ్యక్షుడు వారు మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ పులిహార పంపిణీ ఏర్పాటు చేయబడింది. అంత శుభ్ర సెక్యూరిటీ ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన బీచ్ దగ్గర జనసేన కోడూరు మండల ఆధ్వర్యంలో ఈరోజు పులిహార ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, పులిహార పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఈ ప్రయాణికులకి మా జనసేన కోడూరు టీంకి ధన్యవాదాలు తెలియజేస్తాను. అది కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకు, భక్తులకు అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ జనసేన పార్టీ కోడూరు మండల పార్టీ ఆధ్వర్యంలో 10,000 మందికి పులిహార పంపిణీ, వాటర్ ప్యాకెట్ పంపిణీ పంచడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అందరూ కూడా పులిహార సేవించి వాటర్ కూడా తీసుకుని వెళ్ళవలసింది కోరుచున్నాము. అలాగే హెల్త్ క్యాంపులను పోలీసు వారు కూడా బాగా అనుకూలంగా చేస్తున్నారు. ప్రజలందరికీ అందరూ కూడా సముద్రం లోతుగా వెళ్లకుండా బయట ఉండి స్నానాలు చేసి అందరూ కూడా ఇళ్ళకి గమనిస్తున్నారు.